టిఆర్9 భక్తి టీవీ సమర్పించు రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. టిఆర్9 భక్తి టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీ పరాభవ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో మెదులుతుంది. ఇక ఉగాది అంటే రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఆదాయ వ్యయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అంతేకాక ఉగాదికి పంచాంగ శ్రవణం అనేది మన ఆచారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రము సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ తిరుపతి నుండి శ్రీ కాళిత శివకుమార్ గురువు గారు రాశి ఫలాలను సవివరంగా తెలియజేస్తున్నారు. మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా? ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ అలివేలు మంగాపురం తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6గా ఉంది. ఈ సంవత్సరం చేస్తున్న పనులు కొంత నత్తనడకన సాగే పరిస్థితులు ఉంటాయి. అర్ధాశ్రమ శని దోషం ఉన్నందువలన కానీ వివాహ ప్రయత్నాలు అనుకూలమైన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం జూన్ నుంచి గురువు అష్టమంలో వచ్చినప్పటికీ కూడా మీకు వివాహపరమైనటువంటి కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంత సత్ఫలితాలు కలిగే పరిస్థితులు అయితే బాగున్నాయి. అట్లాగే 4వ స్థానాన్ని కూడా గురువు చూస్తాడు. ఇది వివాహ సౌఖ్యానికి సంబంధించిన స్థానంగా చెప్పబడుతుంది. విభేదాలు ఉన్నటువంటి భార్యాభర్తల విభేదాలు తొలగిపోతే ఆరోగ్య పరిస్థితులు కొంత మెరుగుపడతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించగలిగే పరిస్థితులు సాధించుకుంటారు. అట్లాగే మీ పట్ల నలుగురికి ఉన్నటువంటి అపోహలు తొలగిపోయి మీరు కొంత మనశ్శాంతిని పొందగలిగే పరిస్థితులు అయితే వస్తాయి. గృహపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తి మార్పులు చేస్తారు. అట్లాగే స్థానచలనం కూడా జరిగే అవకాశం ఉన్నది. కావున ఈ సంవత్సరం మీరు మరింత సత్ఫలితాలు పొందటానికి వీలున్నంత వరకు ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. గురువు గారు చెప్పిన రాశి ఫలాలు విన్నారు కదా. మళ్ళీ రాశి ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.